फ्रेंड्स మీరందరూ ఎలా ఉన్నారు दोस्तों आप सभी कैसे हैं మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను आप सभी अच्छे होंगे ऐसा मैं विश करती हूँ जी हाँ दोस्तों అవును మిత్రులారా हम सभी अपनी ज़िंदगी में डे टू डे लाइफ में कुछ ना कुछ भूलते रहते हैं है ना दोस्तों అవును మిత్రులారా మేమందరూ జీవితంలో రోజు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము కదా फ्रेंड्स అయితే వాటన్నిటిని హిందీలో ఎలా చెప్పాలి तो उन सभी को हिंदी में कैसे बोलेंगे अपनी भावनाओं को कैसे व्यक्त करेंगे हिंदी में आज मैं आपके साथ शेयर करने वाली हूँ ఈ రోజు నేను మీతో పాటు షేర్ చేయబోతున్నాను जी और अगर आप नए हैं ना तो मेरे चैनल को ज़रूर सब्सक्राइब कीजिए हमारे वीडियोस को लाइक कीजिए तो चलिए अब हम अपनी वीडियो की शुरुआत करते हैं ठीक है फ्रेंड्स మర్చిపోవడం అంటే భూలనా కదా మరి పొరపాటున ఎలా చెప్పాలి పొరపాటున అంటే भूलकर गलती से जी हाँ दोस्तों हिंदी में दो तरह से बोलेंगे भूलकर या फिर गलती से పొరపాటున అంటే ఏంటి పొరపాటున అంటే गलती से भूलकर ठीक है మర్చిపోవచ్చు भूल सकते हैं మర్చిపోవచ్చు అంటే ఏంటి भूल सकते हैं మర్చిపోవాలి भूलना चाहिए भूल जाना चाहिए मर्चिपोवाली भूल जाना चाहिए तो चलिए ऐसे ही कुछ और बढ़िया मज़ेदार सेंटेंस मैं आपके साथ शेयर करती हूँ ठीक है ओके భూల్నా నేను చెప్పాను ఏంటి భూల్నా అంటే మర్చిపోవడం అంటే భూల్నా మత్ అంటే మర్చిపోవద్దండి అంటే ఏంటి భూలియేగా నహీ భూలియే మత్ రెండు విధాలుగా మేము చెప్తాము హిందీలో అయితే భూలియే మత్ భూలియేగా నహీ రెండు ఓకే మీనింగ్ అవును మర్చిపోవద్దు భూల్నా మత్ భూలియేగా నహీ భూలియే మత్ అంటే ఏంటి మర్చిపోవద్దండి ఇసే మత్ భూల్నా ठीक है ఇసే మత్ భూల్నా అంటే ఏంటి దీన్ని మర్చిపోవద్దు మరి రెస్పెక్ట్లో ఎలా చెప్పాలి మత్ భూలియేగా ఇసే మత్ భూలియేగా అంటే ఏంటి ఎలా చెప్పాలి దీన్ని మర్చిపోవద్దండి అవును కదా చాలా సింపుల్గా ఉంది అవును ఇసే మత్ కాల్ కర్నా మత్ భూల్నా మనం మాట్లాడుతూ ఉంటాం కదా रोज़ मुझे बुलाना मत भूलना मुझे कॉल करना मत भूलना है ना ऐसा हिंदी में बोलेंगे तो रिस्पेक्ट से बोलेंगे कॉल करना मत भूलिएगा कॉल करना मत भूलिए మర్చిపోవద్దండి అవును మర్చిపోవద్దండి నన్ను మర్చిపోవద్దండి मुझे मत भूलिएगा ठीक है मैं तुम्हें कॉल करना भूल गया నేను నిన్ను కాల్ చేయడం మర్చిపోయాను అవును మర్చిపోయాను నేను నిన్ను కాల్ చేయడం మర్చిపోయాను నువ్వే చేయొచ్చుగా तुम ही कर सकते हो ना फर्स्ट నువ్వే చెయ్యాలి पहले आपको ही करना है फर्स्ट నువ్వే చెయ్యాలి पहले तुमको ही करना है ఏంటి ఫోన్ మాట్లాడడానికి बात करने के लिए అర్థమైందా మీకు समझ गए क्या हाँ ठीक है मैं उसका नाम भूल गया నేను అతని పేరు మర్చిపోయాను जी हाँ दोस्तों అవును మిత్రులా మనం మా తెలుగులో అయితే మర్చిపోయాను నీ ఫాస్ట్గా మర్చిపోయా అని కూడా చెప్తాం కదా హిందీలో ఇలా చెప్పాలి మర్చిపోయానంటే భూల్ గయా मैं उसका नाम भूल गया నేను అతని పేరు మర్చిపోయాను मैं వచ్చేటప్పుడు मैं भूल गया हूँ అసలుగా ఇలా చెప్పాలి हूँ అంటే ఎవరికి వస్తుంది मैకి వస్తుంది मैं उसका नाम भूल गया हूँ కానీ మేము हूँని అప్పుడప్పుడు మాట్లాడము लेकिन हम कभी कभी हूँ को नहीं बोलते नहीं बात करते वैसा मैं उसका नाम भूल गया ऐसा जैसे మా తెలుగులో కూడా అట్లే ఉందిగా మర్చిపోయా అయితే హిందీలో కూడా ఇక్కడ నో మిస్ అయింది మా హిందీలో అయితే హూ మిస్ అయింది అవును హూ అంటే ఖచ్చితంగా మ్యాకి వాడాల్సింది నువ్వులా
जैसे तेलुगु में నూ బోల్ రहे हैं ना మర్చిపోయాను తప్పకుండా ఇది నేను కోసం వస్తుంది కదా లాస్ట్లో. అయితే మా హిందీలో కూడా హూ అనేది వస్తుంది మే కోసం. కానీ అప్పుడప్పుడు మేము అంత మాట్లాడము, తొందరగా ఫాస్ట్గా ఇట్లే మాట్లాడేస్తాము. అవును, मैं उसका नाम भूल गया, నేను అతని పేరు మర్చిపోయా. मैं उसका नाम भूल गया हूँ, నేను అతని పేరు మర్చిపోయాను. అర్థమైందా? तुम मुझे कैसे बोल सकते हो, నువ్వు నన్ను ఎలా మర్చిపోగలవు? तुम मुझे कैसे भूल सकते हो, నువ్వు నన్ను ఎలా మర్చిపోగలవు? कैसे, ఎలా. कैसे అంటే ఏంటి? ఎలా. మర్చిపోగలవు. జీ హా దోస్తో, ఏంటి మిత్రులారా, నువ్వు వచ్చింది. ఇప్పుడు నువ్వు వచ్చింది. అయితే ఇక్కడ మేము హిందీలో ఖచ్చితంగా హో అనేది పలకాలి. తుమ్ ముझे कैसे बोल सकते हो, హో అంటే నువ్వు కోసం మేము హో అనేది ఖచ్చితంగా చెప్తాము. అప్పుడు మీరు కోసం కూడా చెప్తాము, కానీ ఇది వాడాల్సింది నువ్వు కోసం. అవును, నువ్వు ఎలా మర్చిపోగలవు? తుమ్ कैसे बोल सकते हो. దీని బదులుగా ఆప్ कैसे भूल सकते हैं చెప్పాలి. అయితే ఏం చెప్పాలి? తెలుగులో చెప్పాలి. మీరు ఎలా మర్చిపోగలరు. మీరు రు వచ్చింది కాబట్టి అక్కడ చివరిలో రు వస్తుంది మా తెలుగులో అయితే. అలాగే హిందీలో హే వస్తుంది. మీరు కోసం, వారు కోసం ఖచ్చితంగా హే అనేది చివరిలో వస్తుంది. ఆప్ ముझे कैसे बोल सकते हैं, మీరు, ఆప్ నన్ను, ముझे ఎలా, कैसे మర్చిపోగలరు, భూల్ సక్తే हैं, మీరు నన్ను ఎలా మర్చిపోగలరు. आप मुझे कैसे भूल सकते हैं, ऐसे बोलेंगे. ఇట్లా మాట్లాడతాము మేము, ఇట్లా మాట్లాడతాము. हम ऐसे बात करते हैं. जी हाँ दोस्तों, अब से मैं कभी नहीं भूलूंगा. अब से అంటే ఇక నుంచి నేను, మే ఎప్పుడు, కభీ నహీ మర్చిపోను, భూలుంగా ఇక నుంచి. అబ్ సే మే నేను, ఎప్పుడు, కభీ నహీ మర్చిపోను, భూలుంగా కభీ నహీ భూలుంగా ఇక నుంచి నేను ఎప్పుడు మర్చిపోను. వేసుకోవడం, కొత్త వర్బ్ గురించి ఇప్పుడు చెప్తాను నేను. పెహననా. పెహననా అంటే ఏంటి? వేసుకోవడం. తెలుగులో ఎలా చెప్పాలి? తెలుగులో వేసుకోవడం అనేది వర్బ్ ఉంటుంది. పెహననా అంటే వేసుకోవడం. పెహన్లో వేసుకో. పెహన్లో అంటే ఏంటి? వేసుకో. వేసుకో అంటే ఏంటి? పెహన్లో. పెహన్ లీజియే, వేసుకోండి. రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. అయితే ఎలా చెప్పాలి మరి? వేసుకోండి అని చెప్పాలి. సరేనా? అప్నా బ్యాగ్ పెహన్లో, మీ బ్యాగ్ వేసుకో. అప్నా బ్యాగ్ పెహన్లో, మీ బ్యాగ్ వేసుకో. పెహన్ లీజియే, వేసుకోండి. మీ బ్యాగ్ వేసుకోండి. అప్నా బ్యాగ్ పెహన్ లీజియే. నహీ పెహనూంగి, వేసుకోను. అవును మిత్రులారా, ఇక్కడ నేను ఫీమేల్ కాబట్టి నేను హిందీలో నహీ పెహనూంగి అనేది చెప్పాను కదా. కానీ మా తెలుగులో అయితే లేదు అట్లా. మా తెలుగులో అయితే నేను వచ్చింది, నేను అమ్మాయి ఉన్నా అబ్బాయి ఉన్నా అన్న ఒకేలాగా చెప్పాలి. అయితే నేను వేసుకోను. నేను వేసుకోను. నేను అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. అవును, అయితే ఏం చెప్పాలి? వేసుకోను మా తెలుగులో. కానీ మా హిందీలో వచ్చేసరికి నహీ పెహనూంగి, గీ అని సౌండ్ వస్తుంది. గీ. నహీ కరూంగి, నహీ పియూంగి, నహీ జాऊंगी. నేను ఒక అమ్మాయి కాబట్టి నేను ఇట్లా చెప్పాలి. నేను వేసుకోను. మే నహీ పెహనూంగి, మే నహీ పెహనూంగా ఫార్ బాయ్స్. తెలుగులో ఒకేలాగా ఉంటుంది. నేను వేసుకోను.
इसे जल्दी करो దీన్ని త్వరగా इसे जल्दी पहनो దీన్ని త్వరగా వేసుకో దీన్ని త్వరగా వేసుకో దీన్ని ఇసే 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 జల్దీ పెహనో త్వరగా వేసుకో ఇంకొక వర్డ్ తీసుకొచ్చాను छोड़ना छोड़ना అంటే ఏంటి వదిలేయడం కదా వదిలేయడం छोड़ दो ఒక 2-3 అక్షరాలు సెంటెన్స్ ఎలా ఉంటుంది చూద్దాం సరేనా छोड़ दो వదిలేయి छोड़ दो వదిలేయి छोड़ दीजिए వదిలేయండి వదిలేయండి छोड़ दीजिए सिगरेट छोड़ दीजिए सिगरेट వదిలేయండి सिगरेट వదిలేయండి सिगरेट छोड़ दीजिए इसे छोड़ दो इसे छोड़ दो అంటే ఇసే అంటే ఏంటి మా తెలుగులో అయితే దీన్ని చెప్పాలి దీన్ని అంటే ఇసే छोड़ दो వదిలేయి దీన్ని వదిలేయి इसे छोड़ दो इसे छोड़ दो దీన్ని వదిలేయి मुझे छोड़ दो నన్ను వదిలేయి దయచేసి నన్ను వదిలేయి అట్లా మనం చెప్తూ ఉంటాం కదా मुझे छोड़ दो नन्नू वदिलेई सरेना मुझे स्टेशन तक छोड़ दो अब यहाँ पर डिफरेंस है छोड़ दो वदिलेयडम अब एक और होता है स्टेशन के लिए अगर बोलना है स्टेशन तक छोड़ दो तो बोलेंगे नन्नू स्टेशन वरकु दिंपे మా తెలుగులో అంతే తెలుగులో ఎలా చెప్పాలి నన్ను స్టేషన్ వరకు దింపేయి मुझे स्टेशन तक నన్ను स्टेशन वर्क स्टेशन तक दिंपेई छोड़ दो जी हाँ मुझे घर तक छोड़ दो नन्नु इंटी वर्क दिंपेई मुझे घर तक छोड़ दो नन्नु मुझे इंटी वर्क घर तक छोड़ दो दिंपेई जी हाँ दोस्तों तो ये थी आज की वीडियो आपको कैसी लगी మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్